సో ఒక పెద్ద అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ వస్తే ఖచ్చితంగా టైం ఇస్తారు. ఇది సుప్రీంకోర్టు అది మంచి ఆనవాయితీయా చెడు ఆనవాయితీయా అన్న డీటెయిల్స్లోకి వెళ్ళం, కానీ సీనియర్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో వినటం చాలా అరుదుగా జరుగుతుంది. జరిగాయి కానీ చాలా అరుదుగా జరుగుతుంది. ఒక సీనియర్ని కనుక, ఎందుకంటే జనరల్గా ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్లు రెండు బాగానే ఉన్నాయి, 12 ఏళ్ళు అయిపోయింది, ఈడెవడో వచ్చి దీని మీద ఈ పిటిషన్ మీద ఇలాగ కొట్టేయలేక, ఎందుకంటే భయంకరమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయి, అందుకని డిస్మిస్ అని అనలేక సరే చూద్దాం నెక్స్ట్ వాయిదా చూద్దాంలే అనేవారు. జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసిన తర్వాత డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చి ఈ డేట్ని ఫైనలైజ్ చేసేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మళ్ళీ 23 అంటే ఇంకా ఎలక్షన్ ఫేవర్లో పడిపోయారు. దాని గురించి ఏం పెద్ద వాళ్ళు పట్టించుకోలేదు. కోర్టు వారు కూడా నేను ఒక్కడిని వెళ్తుంటే అక్కడ వెళ్ళి నిలబడతామంటే ఏంటంటారు, గట్టిగా రమేష్ చెప్తాడు, నువ్వే చెప్పాలి పార్టీ పర్సన్ కాబట్టి చెప్పు గట్టిగాను. ఎప్పుడైతే మనం డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 100 వైలేషన్ అని గట్టిగా చెప్తామో అప్పుడు ఇంక వాళ్ళు డిస్మిస్ అని అనలేక ఓకే ఏది గవర్నమెంట్ తరఫున ఎవరు లేరా వాయిదా ఇస్తున్నామని వాయిదా ఇస్తుంటాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నాతో పర్సనల్గా ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోండి. ఎందుకంటే దీంతో కనెక్టెడ్ మ్యాటర్స్ మనకి తెలంగాణ నుంచి దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏవైతే రెండు రాష్ట్రాలకి కలబడినటువంటి కలిసి ఉన్నటువంటివి కమర్షియల్లో ఇవి ఉన్నాయో, ఆర్టీసీ లాంటిది, ఇలాంటి కమర్షియల్ వాటిలో దగ్గర 1,40,000 కోట్ల దగ్గర రావాలని జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లో, అందులో 52% మనది జనాభా ప్రాతిపదికన, అది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఇది మనం ఇప్పుడు ఎంత క్రైసిస్లో ఉన్నామో ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినవి ఇవ్వలేదు, పార్లమెంట్లో ప్రామిస్ చేసినవి ఇవ్వలేదు, బీజేపీ వారు మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినవి ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు బీజేపీ అక్కడ కేంద్రంలో పరిపాలన చేస్తోంది. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో కలిసే ఉన్నారు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా అధికారంలో ఉన్నప్పుడల్లా వీళ్ళంతా కలిసే ఉన్నారు. సో వీళ్ళకి నేను చేసే రిక్వెస్ట్, దయచేసి పుష్కరం అయిన తర్వాత దాని మీద ఒక్కసారి దృష్టి సారించండి. నేను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇద్దరికి లెటర్స్ రాశాను, అది మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలుద్దామనే ఉద్దేశంతో దుర్గేష్ గారితో